సో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు R20 దగ్గర నుంచి వచ్చేసరికి JNTUK అయినా, JNTUA అయినా, JNTUGV అయినా మీకు PCCMM బీటెక్ది రావాలి అంటే PCCMM వస్తేనే ఓడి కూడా వస్తుంది. అయితే PCCMM రావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ప్రకారం ఒక ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్ రాస్తే ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే మీకు PCCMMకి మీరు అర్హులు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో స్ట్రిక్ట్గా కన్సిడర్ చేసేది JNTU అనంతపూర్. JNTUK కూడా కన్సిడర్ చేస్తే కానీ మరీ అంత ఇదిగా ఇబ్బంది పెట్టరు. JNTUGV సరే. సో ఇప్పుడు ఇంతకీ ఏంటది? సో అది పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని పాస్ మార్కులు రావాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. అందరూ కూడా R23 అయినా ఎవరైనా కానివ్వండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా యాజ్ పర్ ద UGC AICTE ఏదైతే ఉందో NPTEL సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు సబ్మిట్ చేయాల్సిందే. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రాసి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఫైనల్ ఇయర్ లోపు కనుక మీరు ఫైనల్ ఇయర్ కల్లా మీరు సబ్జెక్ట్ అని నవ్ చేసుకుంటే NPTEL సబ్జెక్ట్ కనుక క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్టయితే మీకు PCCMM రాదు. అయితే ఈ NPTEL కోర్సు 2 సెమిస్టర్గా జరుగుతుంది. ఒకటి జనవరి, ఇంకోటి జూలై. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ NPTELకి మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు అసైన్మెంట్స్ పంపిస్తారు. మొత్తం 12 అసైన్మెంట్స్ ఉంటాయండి. అయితే మాడ్యూల్ ఉంటాయి కదా, ఒక మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక సబ్జెక్ట్ ఏదన్నా. అయితే 12 అసైన్మెంట్స్ పంపిస్తారు. అందుట్లో 8 బెస్ట్ అసైన్మెంట్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తే అది 25 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. ఆ 25 మార్క్స్కి మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది 75 మార్క్స్ ఉంటుంది కదా. 75 మార్క్స్కి మీకు 30 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. 30 + 10 = 40 వస్తేనే 100కి మీరు పాసు. అయితే ఇక్కడ 10 out of 25 కానీ 30 out of 75 కానీ దాటనట్టు కనుక ఈక్వల్ కానీ దాటినట్టు కనుక అయినట్టయితే మీకు ఈ 40 మార్క్స్ దాటినా కూడా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 మార్క్స్కి మీకు అసైన్మెంట్లకి 8 మార్క్సే వచ్చినాయి అనుకుందాం. అక్కడ 75 మార్క్స్కి మీకు 32 వచ్చినాయి అనుకున్నాం. 32 + 8 40 అయినా కూడా మీకు సర్టిఫికేట్ రాదు. ఖచ్చితంగా 10 కానీ 10 కన్నా అబవ్ కానీ రావాలి అసైన్మెంట్కి. 75కి 30 కానీ 30 కన్నా అబవ్ రావాలి. రెండు కలిపితే మళ్ళీ 40 దాటాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు. సో ఇది జరగందే మీకు ఇవ్వరనమాట. హార్డ్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వడు, సాఫ్ట్ కాపీ మాత్రమే ఇస్తారు. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇది కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సిందే.